హాయ్ అండి. నమస్తే. ఈరోజు జీడావకాయని ఎలా పెట్టాలో చూపించబోతున్నాను. దానికోసం లేత మామిడికాయలు తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లుగా చేసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 4 కప్పుల వరకు మామిడికాయ ముక్కల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ఆవు పిండిని తీసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు కారం, హాఫ్ కప్పు సాల్ట్, 1 టీ స్పూన్ మెంతులు, 10 నుండి 12 వెల్లుల్లిని పొట్టు తీసి సన్నగా తరిగి వేసుకోండి. ఆ తర్వాత వీటన్నిటిని ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1.5 కప్పుల వరకు నువ్వుల నూనె కానీ వేరుశెనగ నూనె కానీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ బౌల్లోకి తీసుకుని కనీసం 48 గంటల వరకు ఊరనివ్వండి. ఇప్పుడు 48 గంటల తర్వాత ఈ పచ్చడి బాగా ఊరింది కదా, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కారం, ఉప్పు, ఆయిల్ సరిపోకపోతే కనుక మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న పచ్చడిని గ్లాస్ కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు నిలవ ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.